నాయనమ్మా 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 వదిన గారు నాయనమ్మా 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 వదిన గారు రంగడు బయటకెడు నాయనమ్మా 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 వదిన గారు అమ్మా నాయనమ్మా ఏమైంది సూర్య? అమ్మమ్మ అయ్యో అత్తకేమైందిరా? అత్తకేమైంది? వాటర్ తీసుకుంటా వెళ్ళాం నాయనమ్మా నాయనమ్మా అత్త అత్త అత్తయ్య అత్త అత్తయ్య నాయనమ్మా ఏమైంది అత్త? నానమ్మ తాతయ్య. ఏమైంది అత్తయ్య గారు? నానమ్మ నాయనమ్మా నానమ్మ అత్తయ్య అత్త నానమ్మ నిజం చెప్తారా? చెప్పండి, బాగా వింటుంది. జయంతి అంటే జయంతి అంటే జయంతి అంటే ఏమైంది? గ్రాండ్మా గ్రాండ్మా తెలీదమ్మా. ఏమైంది నాయనమ్మా? ఏం జరిగిందో నాకు తెలియదురా. బాత్రూమ్ నుంచి వస్తుంటే వెనక నుంచి ఎవరో బలంగా కొట్టినట్టున్నారు. అక్కడ వరకే గుర్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. మన ఇంట్లో నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు నాయనమ్మా? ఆవిడుంటే ఎవరికి సమస్యో వాళ్లే కొడతారు. ఇంకెవరు కొడతారు? ఏంటి సమంత, దేవత లాంటి గ్రాండ్మాని? షటప్! సపోర్ట్ దొరికారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకొని సామాన్య పళ్ళు రాళ్ళ కొడతాను. నా పళ్ళు రాళ్ళు కొడతావు, గ్రాండ్మా తల మీద కొడతావు. నీవన్నీ క్రిమినల్ బుద్ధులే. స్టాప్ ఇట్ సామాన్య. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోయి మాట్లాడుకో. కాస్త సైలెంట్ గా ఉండు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏమైంది? ఫ్లవర్ వాజ్కి రక్తం అంటింది నాయనమ్మ.
సూర్య ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏమైంది సూర్య? నువ్వు కాసేపు ఆగమ్మా. నానమ్మా, ఏమిట్రా? అయ్యో, అత్తయ్య తల నుంచి రక్తం వస్తుంది. అయ్యో బావా, బావా, డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అమ్మమ్మ, డాక్టర్ మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి రండి. మా నాన్నమ్మకి తలకి దెబ్బ తగిలింది. ఓకే, తొందరగా రండి. నానమ్మ కూర్చున్న చోట బ్లడ్ అంటలేదు అంటే నాయనమ్మ తల నుంచి ఇప్పుడే బ్లడ్ లీక్ అవుతుందని తెలుస్తుంది. మరి ఫ్లవర్ వాజ్ కంటిన బ్లడ్ ఎవరిది? ఏమిట్రా, ఏమైంది? ఆ ఫ్లవర్ వాజ్ని చూస్తున్నా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ అంటిన రక్తం నాయనమ్మని కొట్టిన వాళ్ళదమ్మా. అంటే నాయనమ్మని కొట్టిన వాళ్ళ చేతికి గాయం అయినట్టుంది. అదే ఉంటుందిరా. వెంటనే పోలీసులు పిలిపించు. ఇంత దుర్మార్గానికి ఎవరు ఒడికట్టారో వాళ్లే కనిపెడతారు. పోలీసుల దాకా ఎందుకు పెద్దమ్మా, నేనే కనిపెడతాను. అది నిజమేరా. ఇంట్లో ఉన్న ఆవిడ్ని ఎవరు వచ్చి కొట్టారని తెలిస్తే మన పరువు పోతుంది. నువ్వే కనిపెట్టు. సరే అమ్మా, ఇప్పుడే కనిపెడతాను. అందరూ చేతులు చాచండి. నేను చేతులు చాపాలా? అంత మాట అన్నవేరా? మేమంత నీచమైన పని చేస్తామా? గంధపు చెక్క అరిగినా వాసన తరగదు అన్నట్టు మాకెన్నేళ్ళొచ్చినా మాకున్న మంచి బుద్ధులు మారవురా. మీ బుద్ధులు మారాయని నేను అనటం లేదు పెద్దమ్మా. అనుమానం ఉన్నప్పుడు ఒకరినే చేతులు చూపించమనటం కరెక్ట్ కాదు కదా. అందుకే అందరి చేతులు చూపించమంటున్నాను. ఇదిగో ఫస్ట్ నేనే చూపిస్తాను, చూడండి. చూశారుగా, ఏమీ లేదు కదా. నీ చేతికి ఎందుకుంటుందిరా? మరి ఎవరి చేతికుందో తెలియాలి అంటే సరే, నా వంతుగా నా చేతులు నేను చూపిస్తున్నాను, చూడండి. చూడండి. ఓకే చింతయ్య, నీది క్లియర్. సార్, నువ్వు చూపించు. శామ్ది క్లియర్. చూశారుగమ్మా, శ్యామ్ చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి. సరే, మా చేతులు కూడా చూడరా. చూడు. చూడు. మీవి క్లియర్.
పద్మక్క నువ్వు చూపించు. శ్రీనివాస్ గారు మీరు చూపించండి. మీ అందరి చేతులు క్లియర్. ఇకపోతే సామాన్య నీ చేతులు చూపించు. సామాన్య చూపించు. అందరూ చూపించారు, నువ్వే బ్యాలెన్స్ ఉన్నావు. కమాన్, షో మీ యువర్ హ్యాండ్స్. చూసావు కదా సూర్య, నీకిప్పుడు క్లియరా? నేనంత తేలిగ్గా నీకు దొరకను సూర్య. గాయం కనిపించకుండా స్కిన్ మాస్క్ ప్లాస్టర్ వేశాను. ఎంతో చేసిన దాన్ని ఇది చేయలేనా? రే, ఇంట్లో ఉన్న అందరూ అయిపోయారు కదరా. అంటే ఇక్కడ వాళ్ళెవరూ అత్తేని కొట్టలేదనే కదా? మరి అంతే కదా జయంతి ఆంటీ. అసలు నేను అనుకోవడం ఏంటంటే, గ్రాండ్మాకి దెబ్బ తగిలినప్పుడు గ్రాండ్మా రక్తమే ఎగిరి వెళ్ళి ఆ ఫ్లవర్ వాజ్ మీద పడుంటుంది. అదే ఉంటుందమ్మా. అదే అయినా కొట్టిన వాళ్ళని మాత్రం పట్టుకోకుండా వదలను. తప్పకుండా సూర్య, ఈ విషయంలో నేను నీకు హెల్ప్ నాకు చేస్తాను. నువ్వే కావాలి. ఐ మీన్ నీ హెల్ప్. ఎవరో తెలుసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, రండి డాక్టర్ గారు. రండి డాక్టర్. సావిత్రమ్మ గారికి దెబ్బ తగిలింది అన్నారు, పడిపోయారా? అలాంటిదే డాక్టర్. చూడండి, రక్తం కూడా వస్తుంది. పెయిన్ ఇలా ఉందండి? దెబ్బ తగిలిన చోటే వస్తోందా, తల మొత్తం వస్తోందా? తల మొత్తం పెయిన్గానే ఉంది డాక్టర్. బ్లీడింగ్ తక్కువగానే ఉంది, కానీ లోపల బ్లడ్ క్లాట్ అయినట్టుంది. చూస్తుంటే దెబ్బ బలంగానే తగిలినట్టుంది. స్కానింగ్ తీస్తే డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఓకే డాక్టర్. ప్రమాదం ఏం లేదు కదా? ప్రాబ్లం అంటే తలకు సంబంధించింది కదా, దీని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎంత బెడ్ రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. మాక్సిమం సావిత్రమ్మ గారికి ఏ డిస్టర్బెన్స్ కలగకుండా ఉంటేనే మంచిది. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు చేస్తాం. గుడ్. ప్రజెంట్ కట్టు కడతాను. ఓకే డాక్టర్. ఓకే. సూర్య గారు, ఈవినింగ్ లోపు వామిటింగ్స్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పండి. దాన్ని బట్టి స్కానింగ్ అవసరం ఉందో లేదో చెప్తాను. ఆవిడకి రెస్ట్ మాత్రం కంపల్సరీ. ఓకే డాక్టర్. అలాగే మీరు ఎవరైనా వస్తే టాబ్లెట్స్ రాసి పంపిస్తాను. ఆ. వస్తానమ్మా. మంచిదమ్మా. వస్తాను సూర్య గారు. థ్యాంక్ యూ డాక్టర్.
అత్త ఎట్లా ఉందత్త ఇప్పుడు? నాకేం కాదులేరా, నువ్వు బాధపడకు. నిన్నీ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని ఎన్ని ట్రిక్స్ ప్లే చేసి తప్పించుకున్నా వదలనున్నాయనమ్మా. పట్టుకుంటాను. సూర్య, నాకంత అయోమయంగా ఉందిరా. మనింటికొచ్చి అంత ధైర్యంగా మీ నాయనమ్మని ఎవరు కొట్టారంటావు? నాకు సామాన్య మీదే డౌట్గా ఉంది చింతాతయ్య. నాకు అదే అనిపిస్తుంది బావా. కానీ సామాన్య చేసినట్టు ఆధారాలు ఇవి దొరకలేదు కదమ్మా. ఆధారాలు దొరక్కపోయినా ఆ అవసరం సామాన్యం కాకుండా ఇంకెవరికుంటుంది? బావా, ఏంటి శామ్? రంగడు బతికే ఉన్నాడన్న సంగతి సామాన్యకి తెలిసిపోయిందంటావా? నాకు అదే డౌట్గా ఉంది. ఐ గెస్ తెలిసే ఉంటుంది బావా. లేదంటే అప్పటి వరకు అమ్మమ్మ జోలికి వెళ్ళని వాళ్ళు సడన్ గా ఎందుకు అటాక్ చేస్తారు? మన నిజం చెప్పడానికి రంగడిని అమ్మమ్మ దగ్గరికి పంపిస్తామని తెలిసి కావాలనే అమ్మమ్మని ఇంజూర్ చేశారు. అదే ఉంటుంది బావా. ఇక రంగడిని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. పంపించేద్దాం బావా. అమ్మ శ్యామ్, నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. కానీ తొందరపడి రంగని బయటికి పంపించకూడదు. నీకు కలిగింది అనుమానం మాత్రమే. అదే నిజమంటానికి ఆధారాలు లేవు కదా. అది అబద్ధం అని తేలి రంగడిక్కడ లేకపోతే మనం ఇప్పటిదాకా పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ఒకవేళ రంగడిని బయటికి పంపించినా వాడికి చక్రధర్ మీదున్న కోపం వాడిని కుదురుగా ఉండనివ్వదు. వాడిని చంపుదామన్న కోపంతో వాడి దగ్గరికే వెళతాడు. అన్యాయంగా వాడి జీవితం పాడైపోతుంది. మనం చేసే ఆలోచన, మనం వేసే అడుగు జాగ్రత్తగా లేకపోతే మనమే సమస్యల్లో ఇరుక్కుంటాం శ్యామ్. అందుకే నిజం నిర్ధారణ అయ్యేంత వరకు రంగని ఇక్కడే ఉంచుతాం. మీరు చెప్పేది కరెక్టే చింతాతయ్య. కానీ నిజాన్ని ఎలా తెలుసుకుంటాం? సామాన్యని అడిగితే చెప్తుందా? లేదుగా. సామాన్య చెప్పేదేంటమ్మా? మీ అమ్మమ్మను కొట్టిన చోట దొరికిన సాక్ష్యాన్ని పట్టుకుని మనమే కనిపెడదాం. ఎలా కనిపెడతాం చింతాతయ్య? దొరికిన సాక్ష్యంలో సామాన్య దొరకలేదు కదా. అక్కడ దొరక్కపోవచ్చు సూర్య. మీ నానమ్మను కొట్టడానికి ఉపయోగించిన ఫ్లవర్ వాజ్ మీద ఉన్న వేలిముద్రల ద్వారా దొరకచ్చు కదా. తనే చేసుంటే కన్ఫామ్గా దొరుకుతుంది. అప్పుడు రంగడి గురించి సామాన్యకు తెలిసిపోయిందని మనకు కన్ఫర్మ్ అవుతుంది. 100%. ఆ తర్వాత రంగని సేఫ్గా ఎక్కడుంచాలో ఆలోచిద్దాం. సామాన్య దొరక్కపోతే? రంగడి విషయం సామాన్యకి తెలియనట్టే లెక్క. అప్పుడు హ్యాపీగా రంగడి ఇక్కడే ఉంటాడు. ప్లాన్ బానే ఉంది. కానీ ఫ్లవర్ వాజ్ మీదున్న వేలి ముద్రలు ఎవరివో తెలియాలంటే ఫోరెన్సిక్ వాళ్ళు రావాలి కదా. ఒకవేళ సామాన్య మీదున్న డౌట్ నిజం కాకపోతే మన ఇంటి విషయం బయటికి తెలిసిపోతుంది. ఐ మీన్ బయట వాళ్ళొచ్చి అమ్మమ్మని కొట్టారంటే మనకే కదా పరువు తక్కువ. ఛాన్సే లేదు. బయట వాళ్ళు వచ్చి నానమ్మను కొట్టే ఛాన్స్ లేదు. సామాన్య ఆ ఛాన్స్ తీసుకోకపోయినా తన మనుషులతో అయినా చేయించుంటుంది. అలా చూసుకున్నా రంగడి విషయం సామాన్యకి తెలిసినట్టే కదా బావా. ఏదనేది మనం వేలిముద్రలు ఎవరిదనేది కనిపెడితేనే తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. దానికోసం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మన ఇంటికి వస్తారు. మన ఇంటి విషయం బయటికి పొక్కకుండా టెస్ట్ చేస్తారు. ఎలా అదేనా చింతాతయ్య? చింతాతయ్య? చెప్తా.